ఎవరిది మత పిచ్చి? ఆర్ఎస్ఎస్ ని బీజేపీని ఫాలో అయ్యే వారిని, హిందూ ధర్మం మరియు సంస్కృతి గురించి మాట్లాడే వారిని మత పిచ్చివారు అని వాగే ఇతర మతస్థులు, హిందూ సెక్యులర్ మతస్థులు నేనడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి. హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్న ఏ ఒక్కడు ఏనాడు ప్రపంచమంతా హిందూ ధర్మమే ఉండాలి అని మాట్లాడలేదు. మీరు ఎక్కడైనా విన్నారా? ప్రపంచంలో అందరినీ హిందూ ధర్మంలోకి తీసుకురావాలి అని ఒక ఎజెండాతో అదే జీవితంగా పనిచేయటం లేదు. ఈ దేశంలో మిగిలిన హిందూ ధర్మాన్ని, దాని సంస్కృతిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు. అంతే. దానికే తోటి హిందువుల చేత తిట్లు కూడా తింటున్నారు. ఇక అబ్రహామిక్ మతాల కరడుగట్టిన మత ఆదేశాలతో పోలిస్తే పూర్తి జీవన స్వేచ్ఛ మరియు మత స్వేచ్ఛ, స్వతంత్రాలు ఇచ్చే సనాతన హిందూ ధర్మం శతాబ్దాల పాటు అబ్రహామిక్ మతస్థుల పాలకుల చేతిలో చావు దెబ్బలు తిని కొన ఊపిరితో మిగిలి ఉన్న హిందూ ధర్మాన్ని, దాని సంస్కృతిని 1947లో వచ్చిన ప్రభుత్వాలు ఊపిరి పోసి మళ్లీ బతికించి పూర్వ వైభవం తేవాల్సింది పోయి సెక్యులరిజం పేరుతో దానిని ఇంకా నిర్లక్ష్యం చేసి, చిన్న చూపు చూసి, అనాథని చేసి ప్రపంచంలో సంఖ్యాబలం మరియు నిధుల బలం బాగా ఉన్న రెండు పెద్ద అబ్రహామిక్ మతాల వారికి మైనారిటీ రక్షణ పేరుతో ఈ దేశంలో మెజారిటీ మతస్థులకు కూడా లేని పలు హక్కులు కల్పించి హిందూ ధర్మాన్ని మరియు సంస్కృతిని ఇంకా బలహీనపరిచే కుట్రకు తెరతీశారు.